నా పేరు కిరణ్ గుత్తికొండ. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షునిగా నేను విధులు నిర్వహిస్తున్నాను. ఏదైతే కరోనా విపత్తు ఈ యొక్క కాలంలో ఏదైతే మన సమాజంలో చాలామందికి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఆర్థికంగా లోబడి ఉన్న వాళ్ళందరికీ కూడా సమాజంలో ఉన్న వాళ్ళందరూ ప్లస్ ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా చైతన్యస్తూ వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, వారికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఎన్నో రకాల పండ్లను, కూరగాయలు, ఈ దినుసులు ఇస్తున్న క్రమంలోనే వికలాంగులకు కూడా నేను ఇస్తానని చెప్పేసి మా మేడం గారు మేడికొండ జయలక్ష్మి గారు ముందుకు వచ్చేసి నాతో సంప్రదించగానే నేను నా వంతు సాయంగా కొంతమందికి ఇస్తా అంటే నేను ఈరోజు ఇక్కడ ఒక 100 మంది వికలాంగులను పోగు చేసి ఇది ఒక మా యొక్క ఎడాబీసు ఇక్కడనే పెడదాం మేడం అని చెప్పేసి అని పెట్టి ఇక్కడ కార్యక్రమానికి పెట్టి వారికి సహాయం పడుతూ మిగతా మేడం వాళ్ళు సార్ వాళ్ళు కూడా వాళ్ళందరూ చూసి కూడా వాళ్ళకు తోచిన సహాయాన్ని ఈ యొక్క మా వికలాంగులకు ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. అంటే గతంలో కూడా వికలాంగులంటే దివ్యాంగులంటే సమాజంలో అక్కడుకుని ఎక్కడో పక్కకు పెట్టిన వాళ్ళు కాదు, సమాజంలో మమేకమై మాతో కలిసి ఉన్న వాళ్ళని చెప్పేసి మన మేడికొండ జయలక్ష్మి గారు చాలా వేదికల పైన మమ్మలను గౌరవిస్తూ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్న క్రమంలోనే ఈ యొక్క విపత్తు రావడము, ఈ విపత్తులో తనవంతు సాయంగా నేనున్న మీకు అని చెప్పేసి వారి యొక్క సహాయాన్ని మాకు ఈరోజు అందించడం నిజంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరినీ కూడా హర్షిస్తున్నాము. మా వికలాంగులందరి తరఫున కూడా మేడం గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ యొక్క ఒక కన్ను మా వికలాంగుల పైన ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారిని పదే కోరుతూ వారికి నేను శుభాకాంక్షలు తెలుసు.